ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్లో చాలా విషయాలు, మెమరీ విషయాల్లో చాలా విషయాలు అన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం స్పిరిచువల్ క్వెస్ట్, ఆత్మీయమైన దృష్టితో. సో మనము ప్రస్తుతం లెర్నింగ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాం. అభ్యసన సూత్రాలు ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం. అందులో నిబంధన అనబడిన సూత్రం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం పోయిన వారం చూసాం. నిబంధన. పావ్లోవ్ అనే ఒక శాస్త్రవేత్త, రష్యా శాస్త్రవేత్త ఈ విషయాల గురించి నిబంధన ఈ విషయాన్ని చక్కగా వివరించడం పోయిన వారం మనం చూసాం. ఇప్పుడు నిబంధన సూత్రాలలో మొట్టమొదటి సూత్రాన్ని పోయిన వారం మనం నిబంధనలో ప్రధానంగా స్టిమ్యులేషన్ అండ్ రెస్పాన్స్ ఈ రెండింటిని గురించి మనం చూసాం. స్టిమ్యులేషన్ దాని తెలుగులో ఉద్దీపన, రెస్పాన్స్ ప్రతిస్పందన. కనుక ఈ రెండింటి విషయాలు మనం ఈ రెండింటికి అభ్యసనంలో ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంది. అభ్యసనంలో ఇవి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. అందుచేత మనం ఈ విషయాన్ని పోయిన వారం కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మరికొన్ని విషయాల్ని మనము ధ్యానం చేద్దాం. ఈ అభ్యసన సూత్రాల్లో మొట్టమొదటిది ట్రయల్ అండ్ ఎర్రర్. ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రిన్సిపల్ చాలా ప్రాముఖ్యమైనది. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, దీన్ని యత్న దోష సిద్ధాంతం, ఈ సిద్ధాంతాన్ని 1913లో థార్నడైక్ అనబడిన శాస్త్రవేత్త కనుక్కున్నాడు, ప్రవేశపెట్టాడు. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ప్రయత్నాలు చేసే కొలదే తప్పులు తగ్గుతాయి, అంతే. మీరు ప్రయత్నాలు చేసే కొలది. పిల్లలకి క్రాఫ్ట్ వర్క్ నేర్పిస్తున్నాము. క్రాఫ్ట్ వర్క్లో సుమారు ఒక 10 ఐటమ్స్ని చేస్తున్నాం. 10 ఐటమ్స్ చాలా క్యాంపుల్లో చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను దాన్ని ఒక ఫ్లవర్కి సుమారుగా నాకు 20 నిమిషాలు పట్టేది మొట్టమొదటిలా. ఇప్పుడు 7 నిమిషాల్లో ఫ్లవర్ తయారు చేస్తున్నాను. అంటే ఏంటి? ట్రయల్, యత్నం చేయగా దోషాలు తగ్గుతూ ఉంటాయి. ట్రయల్ అండ్ ఎర్రర్. సో దీన్ని ఒక ఈ థియరీని ప్రవేశపెట్టడానికి ఒక ప్రయోగం చేశాడు. ఒక పజిల్ బాక్స్ పెట్టాడు. పజిల్ బాక్స్ ఏంటంటే, ఆ పజిల్ బాక్స్లో ఒక పిల్లిని పెట్టి ఆ పజిల్ బాక్స్కి ఎక్కడో ఒక మూల మీట పెట్టాడు. ఆ మీట పెట్టినప్పుడు ఎదురుగుండా ఎలుక కనపడుతుంది. పిల్లికి తినడానికి డోరే అడ్డుంది. ఈ పిల్లి దాన్ని చూసి గొంతులేస్తా ఉంది. గొంతులేస్తున్నప్పుడు అంటే ఈ పజిల్ బాక్స్లో లోపల పిల్లి ఉంది, బయట ఎలుకుంది. ఇదంతా అయితే ఇక్కడ ఒక మీట పెట్టాడు. ఆ మీట ఈ డోర్ తెరుచుకుంటుంది.
సో పిల్లి అటు రెక్కింది, ఇటు రెక్కింది, ఎగిరింది, గొంతులేసింది చాలాసేపు. అకస్మాత్తుగా తాను చేసే ప్రయత్నాల్లో ఈ మీట తగిలింది. మీట తగిలేసరికల్లా టక్మన్ డోర్ ఓపెన్ అయిపోయింది. వెంటనే వెళ్ళి ఎలికిని తినేసింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్. ఈసారి పిల్లి ఈ ఏరియాలో గొంతులేయట్లే, ఈ ఏరియాలో గొంతులేస్తుంది. గంతులేసే అకస్మాత్తుగా తగిలింది. తగిలితే వెంటనే తినేసింది. మూడో రోజు ఇంకా ఈ ఏరియా ఎక్కడో అనని ఆ ప్రాంతంలో గంతులేయటం మొదలుపెట్టింది. మళ్ళీ తగిలింది. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత చూస్తే డైరెక్ట్గా పిల్లి వెళ్ళి ఆ మేటను నొక్కుతుంది. దానికి ఎవరో చెప్పలా ఇది ఏం జరిగి ఉంటుంది అని. దీన్ని బేస్ చేసుకొని థార్న్డైక్ అద్భుతమైన సూత్రాలు. ఈ రోజుల్లో అభ్యసనానికి అన్నిటికీ ఈ సూత్రమే మూలమైంది. కనుక అనగనగరాగమతిశే ఇల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన. కనుక అనగా అనగా అంటే చేయగా చేయగా, చేయగా చేయగా, పాడగా పాడగా రాగం మరింత బాగవుతుంది. చేయగా చేయగా పని సులభం అవుతుంది. కనుక రాగం బాగుండాలన్న తినగా తినగా వేము కూడా, వేమంటే వేపాకు, తినగా తినగా అలవాటు అయిపోద్ది. చాలామంది జామాకుల్ని ఇలా తినేస్తుంటారు. అబ్బాయి ఎలా తింటున్నారు అంత ఒకరితో అని అంటే ప్రతిరోజు తింటారండి వాళ్ళు. అలాగే వేప చిగురు తింటుంటారు ఆరోగ్యం కోసం. వాళ్ళు ఎలా తింటున్నారంటే వాళ్ళు అలవాటు అయిపోయింది ఇక అలా అనమాట. అంటే ఈ యత్న దోష సిద్ధాంతం మనకేం చెప్తుందంటే ప్రయత్నాలు చేయండి, అప్పుడు మీ ఎర్రర్స్ దోషాలు తగ్గుతాయి. అది ఈ సిద్ధాంతం యొక్క, అది నోట్ చేసుకోండి. ప్రయత్నాల సంఖ్య ఎక్కువయ్యే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది. అది ఇది మనకు ఇప్పుడు అన్వయించుకోవాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గుతుంది. మీరు కూడా రైటింగ్ రాయిగా రాయిగా ఇవన్నీ ఎగ్జాంపుల్సే. రాయిగా రాయిగా రైటింగ్ బాగా అలవాటైపోతుంది. రైటింగ్ స్కిల్ మనకి రాయిగా రాయిగా అలా రాయటం అలవాటు అవుతుంది. రాస్తూ చెప్పలేం కొన్నిసార్లు, అది అలవాటు చేయాలి. అలవాటు అంటే ఒక క్రియ మాటి మాటికి చేస్తే అలవాటు అవుతుంది. అలవాటు హ్యాబిట్ ఫార్మేషన్ అంటారు. హ్యాబిట్ ఫార్మేషన్ ఏంటి అసలు? హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే ఆ పనిని మాటి మాటికి చేసామనుకోండి, అది అలవాటు. హ్యాబిట్ ఫార్మేషన్ గురించి ఒక 45 రోజులు తీసుకుంటారు పిల్లలకి. మేము అలవాటు చేయిస్తూ ఉన్నాం మీ వాడి చేత, మాకు అప్పచెప్పండి అంటారు అనమాట. ఆ 45 రోజులు ఆడి చేత ఆ పని చేస్తూ ఉంటారు. ఆడికి అది అలవాటు అవుతుంది. మనం కూడా అలవాటు చేసుకోవాలి. పొద్దున్నే లేకటం అలవాటు అయింది అనుకోండి, ఎలా అలవాటు అవుద్ది? ఒక రోజు లేచారు, 2 రోజున 10కి లేచారు, 3 రోజున 6కి లేచారు, 4 రోజున 8కి లేచారు. అప్పుడు అలవాటు అవుద్దా? అవతాం, డిజార్డర్. అలా కాదు, ప్రతిరోజు 5 గంటలుగా లేవటం మీరు అలవాటు చేసుకున్నాడు, ఆటోమేటిక్గా అలారం అవసరంలా అదే లేపెడుతుంది. మనసుకు అది అలవాటైంది, అది అలవాటు. అంటే మీరు చేయగా చేయగా మీ దోషాలన్నీ సంఖ్య తగ్గుతూ ఉంటుంది, యాక్యురసీ వస్తుంది. ఇది అంతా గంతులేసింది, అది పట్టుకొని రక్కేసింది, గిరేసింది, ఆకలితో. అలాగే పిల్లల్లో కూడా ఏదైనా సరే, మనం ఫస్ట్లో టీచర్లు నాతో పాటు పక్కన చేయమన్నాను, వాళ్ళు అసలు
చేయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన ఫ్లవర్ అసలు చూడలేకపోయారు పిల్లలు. అంటే నేను చేసిన ఫ్లవర్‌ని చూసి. ఫస్ట్‌లో నేను అలాగే చేశా. కదా! అంటే నాకు ఇది అలవాటయ్యి ఈ ఎక్సర్సైజ్ వలన మనకది అది ఈజీ అయింది. అయితే దీనికోసం ఇందులో మనకుండాల్సిన ప్రిన్సిపల్స్ కొన్నాను. ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ చేద్దాం. ఈ పిల్లికి ఆకలి లేదనుకోండి. మీరు దీన్ని అభ్యాసంలో పెట్టారు. పిల్లికి ఏం లేదు? ఆకలి లేదు. అప్పుడు సిస్టమ్ ఉంటుందా? ప్రాసెస్ ఉంటుందా? అంతే మరి. ఫలాని గారు రమ్మన్నారు, ఏం చేస్తారా అని వచ్చి కూర్చున్నారనుకోండి, మీకు ఆకలి లేదు, మీరు గొంతులేయాలి. ఇక్కడ మీరు గొంతులేయాలి, మీరు ఆలోచించాలి, మీరు వివేచించాలి, మీరు మళ్ళీ హైపోథీసిస్ ఊహా పరికల్పనలోకి వెళ్ళాలి, అవునో కాదో నిర్ధారించుకోవాలి, నిజమని అనుకుంటే రాసుకోవాలి, దానికి ఇవన్నీ చేయాలి. అది లేదు అనుకోండి, మీకు ఆకలి లేదనుకోండి, గొంతులు ఉండవు. గొంతు లేకపోతే మీట ఉండదు, మీట లేకపోతే ఇది ఉండదు. ఇక అలా చూస్తూ ఉంటుంది కాసేపు. అప్పుడు ఆకలి అయిన తర్వాత అది గొంతు లేదు. నిశ్చిత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, అందుకనే కొన్ని ప్రిన్సిపల్ చెప్పాడు. ఇది జరగాలంటే, అభ్యాసంలోకి వెళ్ళాలంటే ముందు ఏం జరిగింది అక్కడ, ఆ విషయాలు మనం వరుసగా నోట్ చేద్దాం, చూద్దాం. మొట్టమొదటిది, ఆ పిల్లికి ఉత్సుకత ఉండాలి. డ్రైవ్, ఉత్సుకత, బ్రాకెట్లో డ్రైవ్. రాసుకోవాలి, నేర్చుకోవాలి, వినాలి. వాటిని మనం కొత్త వాటిని మనం ఆపదించుకోవాలి. ఈ జిజ్ఞాస, మన తెలుగులో జిజ్ఞాస, ఈ జిజ్ఞాస ఉండాలి. అంటే అభ్యసనంలో మనం పనిచేయాలి, ప్రాసెస్లో మనం ఉండాలి అన్న జిజ్ఞాస మొట్టమొదటి ఉండాలి. మన భాషలో చెప్పాలంటే ఆకలి ఉండాలి. పిల్లికి ఏముండాలండి? ఆకలి లేకపోతే గంతులు రాదు. పిల్లికి అయితే, మనకంటే ఆకలి లేకపోతే రాకుండదు, అంతే కదా. దానికే ఆకలి ఉండాలి. ఆకలి ఉంటే అప్పుడు గంతులేస్తుంది. దాన్ని ఏమన్నా అంటే మనం పిల్లలకి ఉత్సుకత ఉండాలి, డ్రైవ్. పిల్లలు మనం కూడా నేర్చుకుందాం. ఈరోజు నేను చెప్పాను, ఏ కొత్త విషయం ఏ వారం నేర్చుకోలేదంటే తర్వాత వారం రావద్దు. అంత ఛాలెంజ్ ఇస్తున్నాం ఇక నేను. అంటే ప్రతి వారం మనము వినూత్నమైన కొత్త విషయాలు ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఎందుకంటే ఇది సైకాలజీని మన బిబ్లికల్ విషయాలకి అప్లై చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బైబిల్ అంటే. సో ఇట్లన్నిటికీ మన ఉదాహరణలు చూసుకుంటాం మనం బైబిల్లో. మన జీవితాలకు యేసుప్రభు ఎలా చెప్పాడు, అబ్బా ఏం ప్రిన్సిపల్ రా, ఈ తారండేకి ప్రవేశపెట్టక ముందే ఎప్పుడో బైబిల్లో రాయబడి ఉన్న విషయాలు అని మనమే ఆశ్చర్యపోతాం. సో మొట్టమొదటిది ఉత్సుకత ఉండాలి. రెండవది, దానికి ఒక గోల్ ఉండాలి, గమ్యం. దాని గోల్ ఏంటి? అది ఆహారం తింటాం. మన భాషలో ఎలుక, రాసుకోవటం, నేర్చుకోవటం, విషయం, ఆత్మీయమైన సమ్మేళనం, ఒక మంచి విషయం. లేకపోతే ఎక్కడ ఎలుకన్నాం దాని గురించి మంచి విషయాలు మనం నేర్చుకోవాలి. అది మన గోల్. ఆ గోల్ లేకపోతే మనకేముంటుంది? మనకు గమ్యం లేదనుకోండి, కాసేపు ఉంటాం, పోతాం. చర్చిల్లో కూడా అలా వస్తారు, అలా పోతాం. మీటింగులకు కూడా అలా ఒకసారి వెళ్తాం, లేరా అమ్మ యదనాయ్ గారు వచ్చారంట, అలా వెళ్తాం, అలా ఒకసారి చూస్తాం, వెళ్ళిపోతాం. సో అందుచేత ఈ పిల్లికి డ్రైవ్, ఉత్సుకత ఉండాలి. ఈ పిల్లికి ఎదురుగుండా గోల్, గమ్యం ఉండాలి. ఇంకా మూడోది, పిల్లికి వెళ్ళటానికి ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఇవన్నీ అది బయటకు రావటానికి ఆటంకాలను ఎదుర్కోవాలి ఖచ్చితంగా. అలాగే మీరు ఇక్కడ రావాలంటే చాలా ఆటంకాలు. కొన్నిసార్లు వర్షం కురుతుంటుంది, కొన్నిసార్లు దూరం అయిపోయింది. ఎంత క్రితం అంటే ఊరి మధ్యలో ఉంది, మరి ఇది కష్టం, దూరం అవుతుంది. ఇక కమరకోట ఆయనకి ఇంకా దూరం, చాలా దూరాలు కనుక కొన్నిసార్లు ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు
ఆటంకాలని మనము గుర్తించాలి. యాబ్స్ట్రక్ట్స్ ఆటంకాలు ఏంటి? అక్కడ పిల్లికి మూత ఉంది, అక్కడ డోరు ఏమన్నా మన తలుపు ఉన్నాయి. మనకి చాలా ఆటంకాలు, భౌతిక శారీరక ఎన్నో ఆటంకాలు. దానికి గోల్ ఉంది కనుక ఈ పజిల్ బాక్స్లో పిల్లి ఉంది. పజిల్ బాక్స్కి బయట ఎలకుంది. ఇప్పుడు ఈ శాస్త్రవేత్త తారండైకి ఏమంటాడంటే, ఇక్కడ ఎక్కడో మీట పెట్టాడు, ఆ మీట కనుక నొక్కితే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. మీట ఎక్కడుందో పిల్లికి తెలియదు, ఆకలేసేస్తుంది, దానికి గొంతులేసేసేటప్పటికల్లా ఏదో ఒక టైంలో మీట నొక్కబడింది. టక్మన్ డోర్ తెరుస్తుంది. ఎలుకని తినేసిన తర్వాత అది ఆలోచిస్తుంది ఏ ఏరియాలో. రెండో రోజు మళ్ళీ పెట్టాడు, మళ్ళీ ఈ ఏరియా నుండి ఇక్కడ ట్రైల్. ఆ తర్వాత ట్రైల్స్ చేస్తూ ఉంది. ఒక 5 రోజుల తర్వాత చూస్తే అది వెళ్ళి అదే మీటను నొక్కేస్తుంది. ఈ ఎలక పెట్టడం ఆలస్యం, నొక్కేసి వెళ్ళిపోయి తినేస్తుంది. అంటే ట్రైల్స్ చేసి ఎర్రర్స్ని తగ్గించుకుంది. ట్రైల్ అండ్ ఎర్రర్స్. బైబిల్ చదవటం కూడా, బైబిల్ని ఎక్కువసార్లు చదివితే మీకు కంఠసం వచ్చేద్ది అని నేను అన్నాను అనుకోండి. అది మీరు ట్రైల్ చేయాలిగా, ప్రయత్నం చేయాలి. పోను ఒక పత్రికను మీరు 5-6 సార్లు చదవండి, లేదా ఒక పత్రికని మీరు దగ్గర పెట్టుకొని ధ్యానం చేయండి. ఇష్టం ఏఆర్ పాల్సన్ మెసేజెస్ నుండి ఫిలిపి పత్రిక మనం చెప్పుకున్నది, లేకపోతే ఎఫెసీ పత్రిక, ఒక పత్రిక నేను తీసుకొని అలా, లేకపోతే కొరింథీ పత్రిక 37 ఎపిసోడ్లను, 37 ప్రతి అధ్యాయం వచనం చాలా అద్భుతమైన కామెంటరీ. 37 ఎపిసోడ్లు చేశాను. సో అరగంటే మళ్ళీ సో ఒకటి తీసుకోవటం, ఆ అధ్యాయంలో కొంత భాగం ప్యాసేజీల పరంగా చేశాను. సో అలా ధ్యానిస్తాను వెళ్ళనుకోండి, ఎన్నో గుర్తుంటాయి. పెళ్ళి ఎక్కడుంది అని అంటే వాటిని 7వ అధ్యాయం అంటారు. ఎందుకంటే అది అలా క్షుణ్ణంగా ధ్యానించుకుంటే లేదు, అలా వెళ్ళాలన్నమాట ధ్యానం అంటే. పునరుద్ధానం 15వ అధ్యాయం అండి. స్టివర్షిప్ 16వ అధ్యాయం అండి. 8, 9, 10 అధ్యాయాలు స్వేచ్ఛను గురించి అండి. 5వ అధ్యాయం క్రమశిక్షణ గురించి, 1వ అధ్యాయం పిలుపుని గురించి అండి. 11వ అధ్యాయం ప్రభురాత్రి భోజనం గురించి అండి. 15వ అధ్యాయం పునరుద్ధానం గురించి. 14 ఆయన సువార్థీకరణ గురించి అండి. ఎంత గుర్తొస్తున్నాయి. అలా ధ్యానించుకుంటూ వెళ్తేనే చాలు, అంతే మెమరీ అంటే. మీరు ట్రైల్ చేసే కొద్ది ఎర్రలు తగ్గిపోతుంటే, నాకు గుర్తు రాలేదండి అదేముండదు, మనసు ఆటోమేటిక్ ఇచ్చేద్దాం, మనకి ఆటోమేటిక్ ఇచ్చేద్దాం. అందుకోసం మీకు చెప్పాను, స్టిమ్యులేషన్ బ్రహ్మాండం కూడా, రెస్పాన్స్ సూపర్గా ఉంటుంది. గట్టిగా వెళ్ళిపోతుంది. అలా గిల్లిన దులిపేసుకుంటాడు అంతే. ఈ స్టిమ్యులేషన్ ఎంత బాగుంటే అంత రెస్పాన్స్ ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్ళారు, 9 రకాల కూరలు అంటే ఇంకో రకంగా ఉంటుంది మొఖం కదా. అదే సాంబారును మటన్ కర్రీ వేసాడండి, అది 2 కూరలు అంటే అంటుంది. అండ్ అక్కడ స్టిమ్యులేషన్ బట్టి మనకు రెస్పాన్స్ ఉంటుంది. కనుక ఎలాంటి స్టిమ్యులేషన్స్ ఇస్తున్నాం మనం, అది ఈ మొత్తం ఈ ప్రిన్సిపల్స్లో, అభ్యసన సూత్రాల్లో స్టిమ్యులేషన్కి రెస్పాన్స్. కనుక గుర్తుపెట్టుకోండి, ఆటంకాలు ఉంటాయి, దానికి చాలా ఆటంకాలు. డోర్ ఒక ఆటంకం, కనుక మీకు కూడా ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు ఉన్నప్పుడు ప్రయత్నాన్ని ఆపకూడతాం. ఆపితే అభ్యసనం బ్రేక్ అయిపోద్ది. వర్షం వచ్చేస్తుంది, ఏ రకంగా వెళ్దాం? అది ఆశావాదులు అవకాశాలను చూస్తుంటారు, నిరాశావాదులు అవరోధాలను చూస్తారు. అది తేడా. ఆశావాదులు, నిరాశావాదులు. వీళ్ళు అవకాశాలు చూస్తారు, ఏదో రకంగా వెళ్ళాలి. గుడిగేసుకెళ్దామా, రెయిన్ కోట్ తీసుకుని వెళ్దామా. ఆశావాదాలు అవకాశాలు చూస్తుంటారు అనమాట. నిరాశావాదాలు అవరోధాలు చూస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏదో ప్రాబ్లం అనమాట. బండి గాలి ఎక్కిపోయిందండి, ఏం చేస్తాం? అదే బ్యాంక్కి వెళ్తున్నారు, డబ్బులు తీసుకురావాలి, లేకపోతే కుదరదు. అప్పుడు ఏం చేస్తారు? సైకిల్ వేసుకుని వెళ్ళిపోతారు, మన అవసరం కాబట్టి. ఇప్పుడు నిరాశావాదులు అవరోధాలే, ఎప్పుడు ఆటంకాలే చూసుకుంటూ ఉంటారండి నిరాశావాదులు. కనుక గుర్తుపెట్టుకోవాలి. సో ఆశావాదులు ప్రొయాక్టివ్, సానుకూలతగా ఉంటారు. సానుకూలత, ప్రోయాక్టివ్.
నిరాశవాదులు ప్రతికూలతలో ఉంటారు. ప్రతికూలత రియాక్టివ్. సో ఇది వాటర్ బాటిల్, ఇది డ్రింక్ బాటిల్. ఆశావాదులు వాటర్ బాటిల్ అని ఎలా అనండి, అలాగే ఉంటుంది వాటర్. అదే డ్రింక్ బాటిల్ అనండి, ఏమవుతే కష్టం తన్నుద్ది, అది రియాక్ట్. సో వీళ్ళు ప్రొయాక్టివ్, వీళ్ళు రియాక్టివ్. వీళ్ళు వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ అంటాడు. అంచేత ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలలో కూడా పిల్లి ఎగురుతుంది, ఏమి రావట్లా. ఇటు ఎగిరింది, అటు ఎగిరింది, గీరింది, రక్కింది, కోసింది, ఎన్నో చేసింది. ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎన్నో ఉంటుంది. ఆకలేసినప్పుడు పిచ్చి పిచ్చి ఎగిరేస్తారు పిల్లలు. నాకు అన్నం పెట్టు. ఎగరలేదు మీ పిల్లలు ఎప్పుడు అలాగా? ఇంకా చాలా చాలా పనులు చేసేస్తుంటారు. ఒకడు జుట్టు పీకేసి చూడండి అంటే వాళ్ళ చేతి అన్నం వచ్చేద్దండి. ఉడుకుతున్న అన్నం సలపెడతా, అయినా కానీ అన్నం కోసం ఆడు గొంతులేస్తాడు. అదే అభ్యసనం అంటే, అది అభ్యాసం. సో ఆటంకాలు ఉన్నాయి, ఆటంకాల మధ్య అడ్డంకులు ఉంటాయి. అయితే 4వది, ప్రయత్నాలు మానకూడదు, ప్రయత్నాలు జరగాలి. ప్రయత్నాలు ఖచ్చితంగా, ట్రైల్స్. పిల్లికి గంతులేసింది అక్కడ, పిల్లి గంతులు వేస్తూనే ఉంది. మనం కూడా ప్రయత్నాలు మానకూడదు. చేరే ఆలోచనలు, కార్యాలోచనలు ఆపకూడదు మనం. కార్యాలోచనలు అక్కడైతే అది గంతులేస్తూనే ఉంది ఇంకా. అయితే యాక్సిడెంటల్గా ఆవిడ లిఫ్ట్ ఇచ్చాడు మీకు, యాక్సిడెంటల్గా జరిగింది, ఆకస్మికంగా. కానీ ఇక్కడ అభ్యసనంలో కావాలని పెట్టాడు, కావాలని మెట్టి పెట్టాడు. అక్కడ జరిగింది ఏంటంటే 5వది, యాదృచ్ఛిక విజయం. యాదృచ్ఛిక విజయం. దీన్ని ర్యాండమ్ సక్సెస్ అంటారు. దానికి తెలియదు. మీట నొక్కబడి ఆహారం లభించింది. ఆకస్మిక సహాయం. సో యాదృచ్ఛిక, ర్యాండమ్ సక్సెస్, అకస్మాత్తుగా సక్సెస్. కానీ ఇప్పుడు పర్మనెంట్ సక్సెస్ని, దానికోసం అది ఇప్పుడు సెర్చింగ్ మొదలుపెట్టింది. ట్రయల్స్లో కొన్ని ట్రయల్స్ని ఇంకా పెంచుతోంది, ఏరియాని మారుస్తోంది. మనం కూడా చేస్తాం, ఏది బాగుంటుందా అని సెర్చ్ చేస్తాం. నిర్దిష్టమైన ఒక టైంకి వచ్చేసిన తర్వాత దక్కన సిమెంటే బాగుంటుంది అంటండి అంటా ఉంటే, ఎందుకని డిసైడ్ అయిపోయాం మనం. అంటే నా గోల్ అది మనం మనసులో నిర్ణయం చేసేసుకుంది. సో ఇక్కడ పిల్లి ఇది కారణం, ఇది ఖచ్చితం, ఇది అననే ఒక నిర్ణయంకి రావటానికి ట్రయల్స్ చేస్తానే ఉంది. అది ట్రై అండ్ ట్రై. నెక్స్ట్ ఏంటి, అంటిల్ యూ సక్సెస్. ట్రై అండ్ ట్రై. కానీ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ చేయగా, పాడగా, తినగా, రాయిగా. అందుకని ట్రై అండ్ ట్రై అంటే సక్సెస్. కానీ యత్న దోష ప్రయత్నం బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పింది ఒకసారి అంటే, అది ఆగకుండా చెయ్యమని. చూడండి ఒకసారి, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విస్తరించి దేవభక్తి విషయంలో అది. ఇప్పుడు నువ్వు విజయం పొందాలంటే అది యాదృచ్ఛిక విజయం, కానీ అసలైన విజయం ఉంది. కొంతమంది ఈ లిక్విడ్స్ ద్వారా తమ శరీరాలను తగ్గించుకుంటారు, కానీ ఆటోమేటిక్గా అది ఆగిపోయిన వెంటనే, అది ఆపేసిన వెంటనే మళ్ళీ వచ్చేది. అలా కాదు,
ఖచ్చితమైన శారీరక శ్రమ వలన నీకు పర్మనెంట్గా రావాలి. యాదృచ్ఛికమైన లేకపోతే ఏదో ర్యాండమ్ సక్సెస్ కాదు. అందుకనే ఇక్కడ ఏమంటారంటే నీకు నువ్వే సాధన చేసుకో. ఇంకొక పిల్లి రాదు నీ లోపలికి. ఇంకొకళ్ళు వచ్చి నీకు జ్ఞానాన్ని షిఫ్ట్ చేసేటట్టయితే నేను అసలు ఎన్ని కోట్లను ఖర్చు పెట్టేది, మొత్తం అంతా ఖర్చు పెట్టేసాం నీ జ్ఞానాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేసి. ఖచ్చితంగా చెయ్యాలి. మీరు చేసి జ్ఞానాన్ని పొందాలి. మీరు చేయడం ద్వారానే ఆశీర్వాదం పొందాలి. మీరు చేయడం ద్వారానే మేలు పొందాలి. చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి, నీకు నీవే. తర్వాత ఇంకో మంచి పదం ఉందండి, చదవండి అక్కడ 4:7. అది నీకు నువ్వే సాధకం చేసుకో. అది నీకు నువ్వే సాధకం చేయాలి. నీకు నువ్వే సాధకం చేసుకునేటప్పుడు నీకు ఖచ్చితంగా ఆ డ్రైవ్ ఉండాలి, నీకు ఆ గోల్ ఉండాలి, నీకు ఆ ఆటంకాలని, ఈ ఆటంకాలు వస్తున్నాయి నాకు అని తెలియాలి. అంతేకాదు దానికోసం నువ్వు ట్రయల్స్ చేయాలి. ట్రయల్స్ చేస్తావు నువ్వు ఖచ్చితంగా. సరే, అది ర్యాండమ్ వచ్చింది. తర్వాత ఏం చేసింది, తర్వాత చూద్దాం. 6th పాయింట్, యాదృచ్ఛిక విజయం తర్వాత సరి అయిన స్పందన వచ్చేంతవరకు చేసింది. సరి అయిన స్పందన. సరి అయిన స్పందన అంటే అప్రోప్రియేట్ రెస్పాన్స్. అప్రోప్రియేట్ రెస్పాన్స్ వచ్చేంత వరకు అది సెర్చ్ చేసింది, ట్రయల్స్ పెంచింది, కారణాలను వెతుక్కుంది, ఆ కార్యాలను చేస్తూనే ఉంది. సరి అయిన స్పందన వచ్చేంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రయత్నాలు ఆపలేదు. సమాధానాన్ని గుర్తించడం. మీరు సమాధానాన్ని గుర్తించేశారు. ఎక్కడుందో సమాధానం, రైట్, ఎక్కడుందే ఆన్సర్కి, ఎక్కడుందే అని గుర్తించడం. సరైన స్పందన వచ్చేస్తుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇలా చేస్తే మనం బయలుదేరేటప్పుడు కూడా ఈ టైంలో బయలుదేరితే రోడ్డు బాగానే ఉంటే ఈ టైంకి వెళ్ళిపోతాం, మనం ఖచ్చితంగా రీచ్ అయిపోతాం మనం. సో సరి అయిన స్పందనని రప్పించడాని కోసం సరి అయిన మీటర్ నొక్కేస్తుంది, అదే రెస్పాన్స్. సో ఇక్కడ దోషాల సంఖ్య తగ్గిపోయిందని అర్థం. దోషాల సంఖ్య తగ్గే కొలది మనలో ఏం పెరుగుతుందండి, యాక్యురసీ పెరుగుతుంది. అంటే ఏంటి, ఖచ్చితత్వం. మనలో ఖచ్చితత్వం పెరుగుతుంది, ఖచ్చితంగా ఉంటాం అనమాట, ఖచ్చితంగా నేర్చుకుంటాం. దాన్ని ఎలా తీసేయాలో మీకు అర్థమైపోయింది. ఈజీ, అప్పుడు మనకి ఈజీ అయిపోద్ది. అభ్యసనం ఈజీ. ఎందుకు అభ్యసనం ఈజీ, మీరు దోషాలను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నారు కనుక ఈజీగా చదువుతారు బైబిల్, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మీరు మెత్తడి తెలిసిపోయింది. ఒక ప్రసంగం తయారు చేయడం ఈజీ అయింది మీకు. ఎలాగా, చాలా సరుకు లోపల పెట్టుకున్నారు మీరు. ప్రసంగ పద్ధతి ఏంటో చెప్పారు మీకు. అంటే ఓకే, ఒక ఏదో కృతజ్ఞత వెంటనే మీకు ఫ్రేమ్ వర్క్ ఏం చెప్పాలి. ముందు కృతజ్ఞత అంటే ఏంటో చెప్పాలి. కృతజ్ఞతకి బైబిల్ ఏమి నిర్వచనం ఇచ్చిందో చెప్పాలి. యేసు ప్రభు మనకి కృతజ్ఞత నేర్పడానికి ఏ పాఠం చెప్పాడో చెప్పాలి. అపోస్తలులు ఎలాగ దాన్ని పాటించాలి చెప్పాలి. బైబిల్లో అలా కృతజ్ఞత ఉన్నవాళ్ళు పాత నిబంధనలు. నా జీవితంలో కృతజ్ఞత ఒక ఉదాహరణ, కృతజ్ఞత ఒక ఉదాహరణ, ఒక పాటల నుండి ఒక వచ్చిన కృతజ్ఞత, ఒక ఇలస్ట్రేషన్, ఈ సంఘటనలో ఒక ఇంటికి వెళ్ళాను ఆ కృతజ్ఞత అన్నీ ఫ్రేమ్ చేశాను. ఎన్నో ఉన్నాయి అనుభవాలు. అట్లాంటి కూర్చేసి ఈజీ నీకు. పెద్దోళ్ళకి ఆ టైంలో చెప్తుంటారు. కొంతమంది అనుభవజ్ఞులు మీరు చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని ఉంటారు. ముందు ఆయన దావీదు గురించి చెప్పాడు అనుకోండి, దావీదు గురించి చెబితే దావీదు చేసిన తప్పులని చెప్పాడు. అంటే నేనేం చెప్తాడు తెలుసా, దావీదు దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నాడు, తప్పులన్నింటిని ఒప్పుకొని దేవునికి. చూసారా, అక్కడక్కడ ఫ్రేమ్ చేసుకుంటాను. ఫ్రేమ్ అక్కడే జరిగిపోతుంటుంది. ఎందుకని ఆ విషయాల్లో అది తీసేసాయి, వెరీ గుడ్, ఇంకేమున్నాయి, ఈ చెప్తా ఇది చెప్పాలి, ఫ్రేమింగ్ జరిగిపోతుంది అక్కడ. అంత ఫాస్ట్గా ఉంటుంది బ్రెయిన్, అంత ఫాస్ట్గా.
సో ఇక్కడ సరి అయిన స్పందన వచ్చేలాగా అది ప్రయత్నం చేస్తాం. మనం కూడా సరి అయిన స్పందన మనం పొందగలం. నెక్స్ట్ తర్వాత గమ్యం చేరిపోతుంది. ప్రతిసారి గమ్యం చేరదు. టైం కలిసి వచ్చేస్తుంది. టైం మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. ఆ టైంలో గమ్యం చేరడం. గోల్ రీచ్ అవుతుంది. ఆటంకాలు లేవు. విజయం. ప్రతిరోజు వెళ్ళి ఆ పుస్తకం చదువుతారు కదా, ప్రతిరోజు వెళ్ళి ఆ మేట నొక్కుతుంది పిల్లెళ్ళి. ఇట్స్ కాల్డ్ అభ్యాసం. అది లెర్నింగ్. నేను అక్కడే గొంతులేస్తుంటాను ప్రతిరోజు, పట్టించుకోకుండా నేను అక్కడే గొంతులేస్తానంటే కుదరదు. ప్రసంగి గ్రంథం, ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో జ్ఞానైన సొలొమోను బాగా చెప్పాడు. 10వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 10:10 చెప్పాలి చదవండి. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు, జాగ్రత్త ఏనండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. కొడవలు అనుకోండి ఇనుప ఆయుధం, గొడ్డలు అనుకోండి ఇనుప ఆయుధం. ఎలా ఉందంట? అది మొద్దుగా ఉందంట. పొదును లేదు దానికి. మొద్దుగా ఉన్నప్పుడు పొదును చేసిన పొదును అది. మీరు దాన్ని ఇనుప ఆయుధాన్ని మొద్దుగా ఉంది, మీరు పొదును చేయకపోతే ఎక్కువ బలం కావాలి. మీకు పొదును చేయాలి. పొదును చేయాలంటే ట్రైల్స్, పొదును అవ్వాలి బుర్ర, అందుకు ట్రైల్స్ ఎక్కువ ఉండాలి. అందుకనే నేను అంటాను కదా, అక్కడ చెబుతాడు మొద్దుగా లేకపోతే, మొద్దుగా కనుక ఉంటే అక్కడ ఇంకో పదం వాడాడు, ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నాయడలా. అది 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 బలం ఎక్కువ కావాలి మనకి. బలం ఎక్కువ ఉపయోగపడుతుంది గొంతులేయడానికి. కానీ ఇప్పుడు చెప్పండి తర్వాత. అది ఆ కార్యం జరగాలంటే ఏం కావాలి? మనకే జ్ఞానం కావాలి. మొద్దుగా ఉన్నది పొదును అనే పదం ఉంటుంది అక్కడ. ఈ పొదును రావడానికి కోసం జ్ఞానం కావాలి అంటాడు. జ్ఞానంతో పొదునెక్కుతుంటాం, అప్పుడు ఇంకా లోతుల్లోకి వెళ్తుంటాం. ప్రిన్సిపల్స్ తెలుస్తూ ఉంటాయి. స్టిమ్యులేషన్ రెస్పాన్స్ ఏంటో తెలిసిపోయింది. ఇక్కడ నుండి మనకున్న ఈ థియరీ కానీ, అంటే దీన్ని థార్న్డైక్ థియరీ కానీ, నెక్స్ట్ పావులో థియరీ కానీ, నెక్స్ట్ స్కిన్నర్ థియరీ కానీ, ఆ తర్వాత ఇన్సైట్ కోహలర్ థియరీ కానీ, ఇవన్నీ ఈ రెండింటి అక్షరాల మీద ఆధారపడింది. సో ఈజీ అవుతుంది అప్పుడు మనకి. ఈజీ ఎందుకంటే మీరు ట్రయల్స్లో ఉన్నారు, మీరు ఎర్రర్స్ తొలగిపోతూ ఉంటుంది. కార్య సాధనకు జ్ఞానమే ప్రధానం. అంటే మీరు జ్ఞానాన్ని బాగా వాడినప్పుడు ఈ పదాన్ని బేస్ చేసుకొని స్టీఫెన్ కోవే ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. స్టీఫెన్ కోవే బుక్ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. స్టీఫెన్ కోవే. వచ్చే వారం చూపెడతాను ఆ పుస్తకం. స్టీఫెన్ కోవే ప్రతిభావంతులైన మేధావర్గం కలిగి ఉండే 7 లక్షణాలు. అది అందులో 7 హ్యాబిట్స్లో 6వది ఏంటంటే రంపానికి పొదును పెట్టు. ఎప్పుడు పొదును పెడతా ఉండాలి ఇది, లేకపోతే కష్టమైపోద్ది. వర్తమానాలు చెప్పడం కష్టమైపోద్ది, ఇతరులకు చెప్పడం కష్టమైపోద్ది. ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండాలి, ఫ్రేమ్ వర్క్ రెడీ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు కొన్ని వందల వర్తమానాలు సిద్ధపడిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడే, ఎవ్రీడే అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి మనకు. చదువుతున్న కొల్లే ఆ పేజీలో ఒక మెసేజ్ తయారైపోతుంటాయి, 2-3 మెసేజ్లు అయిపోతుంటాయి, తయారవుతూ ఉంటాయి. అన్ని ఫ్రేమ్ వర్క్లో ఉంటాయి. మనకి సందర్భాన్ని బట్టి ఆ మెసేజ్లు మనం చెప్పేసి మీరు రాసుకొని ఉంటాయి. నిజంగా డైరీలో ఉంటాయి. కొన్నిసార్లు మర్చిపోతాం ఒత్తిడిని బట్టి, ఇప్పుడు తీసి చూసుకోవడానికి కూడా వీలుంటుంది. సో మీరు వర్క్లో ఉన్నారనుకోండి, ట్రయల్స్లో ఉన్నారనుకోండి, ఎర్రర్స్ తగ్గిపోతూ ఉంటాయి.
ఆటోమేటిక్గా. మన ఎక్కడో మెసేజ్ నేను అతి వేగంలో చెప్తా ఉన్నాను. చెప్తూ యెషయా గ్రంథం 49:10 దేవుడు ఎలా చెప్తున్నా అంటే చాలామంది తీసి ఒకళ్ళొకళ్ళు అనుకుంటున్నారు. ఏంటి వీళ్ళు అలా అనుకుంటున్నాను నేను. 49:10 కాదు, నాతో పాటు వచ్చిన తమ్ముడు ఎప్పుడు 48:10. యెషయా 48:10. నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కులములో నేను నిన్ను పరీక్ష చేసి తిని అని ఉంటుంది అక్కడ. సో కొన్నిసార్లు అంటే మనం టీఓటీ అంటారు దాన్ని, టిప్ ఆఫ్ టంగ్. టీఓటీలో కొన్నిసార్లు అవ్వచ్చు, అయినంత మాత్రాన మనమే ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. టీఓటీలో కొన్నిసార్లు అంతే 7, 12, 7 అంటే ఒకసారి నేనే అంటుంటాను, ఒకసారి చూడండి అది అక్కడ ఉందా లేదో, 16, 9, 9, 16 అని. ఫిబ్రవరి 8, 10, 10, 8. ఆ దినములైన తర్వాత ఇంటి వారితో ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏదనగా వారి ధర్మ విధులను వారి హృదయములపై రాదును మనస్సుని పెట్లు పెడతానని దేవుడు అన్నది. 8, 10, 10, 8. మళ్ళీ మా మనసు చెప్పొద్ది. 10, 8 అయితే ఏంటంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉండవాలి. అది 10, 8. ఈ 8, 10 ఇది ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ధర్మ విధులను వారి మనసులో వచ్చేదను హృదయముల మీద నేను వాటిని రాశాను. సో కొన్నిసార్లు చిన్న కన్ఫ్యూజన్తో అలా ఉండొచ్చు, కానీ యాక్యురసీ ఇచ్చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. అది కూడా ఒత్తిడిలో అలా టీఓటీ జరుగుతుంది తప్ప. కనుక అభ్యసనం ఇక్కడ అంటాడు, ఒక చిన్న ఉదాహరణ చెబుతాడు. ఏమనంటే అందరూ చెట్లు నరుగుతానికి ఇచ్చారంట గొడ్డల్లో. వాళ్ళు 8 గంటలు నరుగుతున్నారంట చెట్టుని. ఆయన అంటాడు వాళ్ళు 8 గంటల చెట్టు నరుగుతున్నారు, నేను 6 గంటల పదును పెట్టి 2 గంటల్లో నరికేస్తున్నాను. 6 గంటల పదును పెట్టి 2 గంటల బ్రెయిన్కి అప్లై చేశాడు. అంటే నేను పదును ఎక్కువ ఉంచుతున్నా, పదునుగా చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఏం తగ్గుద్ది? శ్రమ తగ్గుద్ది. అక్కడ రాశాం కదా, శ్రమ తగ్గుద్ది. శ్రమ తగ్గిపోయింది అక్కడ. పదును ఎక్కువ ఉంటే శ్రమ తగ్గుద్ది. నువ్వు మొద్దుగా ఉందనుకో నీ బ్రెయిన్, బైబిల్ చదువు ఆ టయానికల్లా గుర్తొస్తుంది బైబిల్. అప్పుడు ఎలా ఉంటుంది? కుదరదు. నీకు పర్సనల్ స్టడీ ఉండాలి, పర్సనల్ నోట్స్ ఉండాలి, ఈ నోట్స్ని రిఫర్ చేస్తుండాలి, దాన్ని మళ్ళీ ఫెయిర్ చేస్తుండాలి నువ్వు. దాని మీద అది తీసి ఎప్పుడు నుండో ఫస్ట్ నుండి అయినా ఒకటి అలా తీసి దాన్ని వరుసగా మళ్ళీ నువ్వు పర్సనల్ తయారు చేసుకుంటూ ఉండాలి. ఆ పేజీ కొట్టేసుకోవాలి. వెరీ గుడ్, ఇది చదివేసాను, రివ్యూ అయిపోయింది. నెక్స్ట్ రెండోది ఎప్పుడో వర్తమానాలు అభ్యసనం మొట్టమొదటి నుండి చూసుకోండి. అలా చేసి ఇందులో ఏమైనా నేర్చుకున్నామని ఇది. సో అది అందుచేత అభ్యసనం జరగాలంటే ఇవి మనం అందరం కూడా. అందుకని ఇక్కడ అన్నాడు సాధన చేయాలి మనం. కనుక ఇప్పుడు ఈ ప్రాసెస్లో నుండి మనం నేర్చుకునే విషయాల్ని 3 ప్రధానమైన సూత్రాలని థార్న్డైక్ ఈ థియరీలో నుండి చెప్పాడు. 3 ప్రధానమైన థియరీస్. ఆ థియరీస్ మనకు ఇప్పుడు ఉపయుక్తమైనవి. నెంబర్ 1, లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధతా సూత్రం. లా ఆఫ్ ఎక్సర్సైజ్, అభ్యసన సూత్రం. లా ఆఫ్ రిజల్ట్, ఫలిత సూత్రం. ఈ 3 సూత్రాలు ఇప్పుడు మనకి 3 ప్రిన్సిపల్స్. 1 సంసిద్ధతా నియమం. 2 దానికి వెంటనే రిజల్ట్ వచ్చింది కదా, ఫలిత నియమం. ఆ తర్వాత దాన్ని అభ్యసిస్తుంది, అది అభ్యసనం. సో లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ రిజల్ట్ అండ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు ఒకసారి వచ్చారు సంసిద్ధతతో, రిజల్ట్ తెలిసిపోయింది మీకు, బాగుంది, వెరీ గుడ్, మనం ఇలా చేస్తే బాగుంటుంది, మనం ఇలా వింటే బాగుంటుంది, వెరీ గుడ్, ఫలితాన్ని పొందారు. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు దాన్ని అభ్యాసంలోకి తీసుకురావాలి. అలా మాటిమాటికి రావాలి, నువ్వు రావాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా రావాల్సిందే. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా బ్రేక్ తగ్గకూడదు. అది గోల్ ఓరియంటెడ్. నీ అభ్యసనలో ఆ మీట నొక్కేంత వరకు, ఒక సంపూర్ణత వచ్చేంత వరకు, ఒక స్టేజ్ ఎదిగేంత వరకు, దాని గురించిన అవగాహన మనకు కలిగేంత వరకు కూడా ఆ విషయాల్లో మనం ముందుకు ఉండాలి. సో సంసిద్ధత అని దీన్ని మనం మొట్టమొదటి క్లాసుల్లో చెప్పుకున్నాం, చాలా విషయాలు చెప్పుకున్నాం. లా ఆఫ్ మోటివేషన్
అని మనం లా ఆఫ్ మోటివేషన్లో చాలా బాగా చెప్పుకున్నాం. ఎలా మోటివేట్ చేసుకోవాలి మనం అని మనల్ని మనం ఎలా మోటివేట్ చేసుకుంటాం, ఇతరులు మనల్ని ఎలా మోటివేట్ చేస్తారు, ఫుడ్ ఎలా మోటివేట్ చేస్తుంది మనల్ని, చాలా బుక్స్ మనల్ని ఎలా మోటివేట్ చేస్తారు, చాలామంది దైవజనులు ఎలా మోటివేట్ చేస్తారు, పరిశుద్ధాత్ముడు మనం ఎలా మోటివేట్ చేస్తాడు, అట్మాస్ఫియర్ వాతావరణ పరిస్థితులు, తుఫాన్ వచ్చేస్తుంది అర్థమైపోతుంది యోనాకి, నేను నామాలనే వచ్చింది, తప్పు నాదే ఎందుకు అందులో పడేయడానికి. అంటే అట్మాస్ఫియర్ కూడా మనకి కాన్షియస్, మన బుద్ధే చెప్తుంటుంది మనకి చాలా, మన ఇంగిత జ్ఞానమే మనకు మంచి మాస్టర్. సో చాలా కోణాలు మనం మోటివేట్ అవుతుంటాం మనం. సో మోటివేషన్ చాలా రెడీనెస్, సంసిద్ధత, అది సంసిద్ధత నియమం. ఆ తెలుగులో పదాలు బాగుంటాయి, సైకాలజీ టర్మ్స్ బాగా నేర్చుకోవాలి మీరు. సంసిద్ధత, ఫలిత, సంసిద్ధత, రెడీనెస్, రిజల్ట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ మూడు ఉండాలి మనలో, ప్రతిదానికి రెడీగా ఉండాలి. రెడీగా ఉంటారా? చదవండి అన్నమాట. ఇప్పుడు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. చక్కగా సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి, ప్రతి ఉంది అక్కడ, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడే, అది ఫుల్ రెడీ అన్ని కార్యాలకి. రండి వెళ్దాం, ఓకే రండి పడదాం, రండి అన్నిటికీ, ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధపడి 4 విషయాలు చెప్తారు అక్కడ. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఒకటి ఉపదేశించడానికి, అది ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి విషయంలో శిక్ష. ఈ రెడీనెస్. కానీ నీ ఉపదేశించగలగాలి, ఖండించగలగాలి, తప్పుదిద్దగలగాలి, నీతి శిక్ష చేయాలి. అలా చేయాలంటే నువ్వు నీకు నువ్వే, అది ముందు నువ్వు ఎక్సర్సైజ్ చదువు. నువ్వు బాగా నడిచి ఇలా నడవరా అని చెప్పు. నువ్వు బాగా నడిచి ఇతరులకి ఇలా నడిస్తే బాగుంటుందిరా, నేను కూడా నడుస్తున్నానుగా, ఫాలో మీ అని అనగలగా. కనుక రెడీనెస్. ఆర్ యూ రెడీ? మరి సిద్ధంగా ఉన్నారు? పిల్లల్ని అడుగుతున్నాను, ఆర్ యూ రెడీ అంటుంటారు అంతే క్యాంపుల్లో. ఎస్, మనం కూడా రెడీగా ఉండాలి, సంసిద్ధత. రెండోది రిజల్ట్, ఫలితం. ఖచ్చితంగా ప్రతిదానికి మనకే రిజల్ట్ ఉండదు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. సో ఇక్కడ ఒక్కొక్క రెఫరెన్స్ తీసుకోండి, వచ్చే వారం దాన్ని క్లారిటీ తీసుకుందాం. 2 తిమోతి 3:16-17, ప్రకటన గ్రంథం 22:12. ప్రతివానికి వాని క్రియ చొప్పున. అలాగే కొరింథీ మొదటి పత్రిక 3:14 కూడా చదవండి. 1 Corinthians 3:14. నిలిచిన ఎడల జీతం పుచ్చుకుంటాడు. నువ్వు మంచి పని చేసావు, రిజల్ట్ ఎందుకు రాదు? ఇప్పుడు నువ్వు ఇక్కడ చాలా కష్టపడి వస్తున్నావు, రియల్గా ఖచ్చితంగా జీతం ఉంటుందండి. నీ ఫిజికల్గా జీతం ఉంటుంది, అంటే భౌతికంగా నీ బ్రెయిన్కి, నీ యొక్క పరసంబంధమైన జీతం కూడా ఉంటుంది. వాని క్రియ చొప్పున. అలాగే నేను ఎందుకు ఈ రిస్క్ యాక్సెప్ట్ చేశాను? నాకు కూడా జీతం ఉంటుంది, నాకు కూడా జీతం ఖచ్చితంగా. వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం. మూడోది అభ్యాసన, అది తిమోతి 4:7, అంతే కదా. తిమోతి 4:7, నీకు నువ్వే సాధన చేసుకో, నిన్ను నీవే కనపరుచుకో అని ఉంటుంది. నిన్ను నీవే దేవుని ఎదుట యోగ్యునిగాను. అది కూడా మనం అక్కడ 2:10 చూడండి, 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 2:10 చూడండి.
అది సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకో. 2:15 సరే, 2వ పత్రిక. సో నీకు నువ్వే సాధన చేసుకో. ఇక్కడ నోట్ చేసుకుని 2 తిమోతి 2:15 నీకు నువ్వే సాధకం చేసుకో. 1 తిమోతి 4:7 కనుక మనమే చేసుకో, వ్యక్తిగతంగా పర్సనల్గా నేర్చుకున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం ఈ థార్నడైక్ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ ఈ థియరీ కిషోర్ గారి ఏళ్ళ నెరవేరింది, మీ అందరి ఏళ్ళ నెరవేరింది. ఒక్కొక్క ఉదాహరణ చెప్తుంది. కిషోర్ గారు మొట్టమొదటిలో ప్రార్థన చేయండి అంటే వదిలేండి సార్, ప్రార్థన చేయమంటే అంటే ప్రార్థన వద్దులేండి, ఇబ్బంది పెట్టకండి నన్ను అనే కిషోర్ గారికి ఇప్పుడు ప్రార్థన చేయడానికి లింక్ ఇస్తాం. పొద్దున్న మొత్తం జాయిన్ అయిన వాళ్ళందరి గురించి ప్రార్థన చేయడానికి లింక్ పెడతాం. శనివారం విజ్ఞాపన కూడికలో మొత్తం అందరి గురించి విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత పెట్టాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటాడుగా ప్రార్థనే. అప్పుడు ఏమైంది ఆయనకి? అలవాటు అయిపోయింది. ఇక అలవాటు ఎలా అలవాటు అయిపోయింది? ట్రయల్ అండ్ ఎర్రర్ లేదేక. అయ్యో రండి ప్రార్థన చేయండి, ఆ విషయం పెట్టండి అంటే చాలు, అంతే. అది అప్పగిస్తున్నాను. కిషోర్ గారు ఉన్నానండి, ఓకే, పొద్దున్న అంతే. మొత్తం జాయిన్ అయిన 30 మంది గురించి, అందరి గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి. ఇంత క్రితం నేను చేయలేను. ట్రయల్ అండ్ ఎర్రర్. చర్చిలో కూడా ప్రతి ఒక్కరి చేత ప్రార్థన చేయించేస్తూ ఉంటాను నేను. మొట్టమొదటి భయపడినాడు బాబు అని ఒక ఆయన చేసేస్తానండి. ఇప్పుడు చేస్తారు ఎవరండి? గుర్తుపెట్టుకోండి, ఈ వారం మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తెలుసుకున్నాం. వచ్చే వారం మరొక ప్రిన్సిపల్ని మనం మరొక శాస్త్రవేత్త ద్వారా చూద్దాం. 3 ప్రధానమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ 3 తెలిస్తే మన అప్లికేషన్ సూపర్ అన్నమాట. మన అభ్యసనకి మనం చేసిన అభ్యసన నియమాలు ఇవి. ఎక్కడికి వెళ్ళిన అభ్యాస నియమాలు వీళ్ళని గుర్తు చేస్తాయి. గుర్తుపెట్టుకొని ఎత్తన దోష పద్ధతి మనం ప్రయత్నం చేసే కొద్ది దోషాలు తగ్గుతాయి. కనుక అన్ని విషయాల్లో మీకు అది పనిచేస్తుంది. ప్రయత్నాలు చేసే కొద్ది దోషాలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నాలు మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఆకలి ఉండాలి. ఆకలి లేనప్పుడు ఏం ప్రయత్నాలు ఉంటాయి? అసలు కాలు కూడా ఓకే చెప్పండి అని కూర్చోండి. అప్పుడు సరుకు ఉండదు, లోపలికి వెళ్ళదు సరుకు. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ ప్రిన్సిపల్స్ కూడా చూడండి. మీలో డ్రైవ్ ఉండాలి, మీకు గోల్ ఉండాలి. ఆటంకాలు ప్రతి ఒక్కసారి ఏర్పడతాయి, వాటిని ఫేస్ చేస్తుండాలి. విజయాలు వస్తుంటాయి, సరి అయిన విజయ కారణాలేంటో ఐడెంటిఫై చేయాలి. దాన్నే మొదలుపెట్టి మిగిలిన వదిలేసేయాలి, మిగిలిన గంతులను వదిలేసేయాలి. సరి అయిన ప్రతిస్పందన, సరి అయిన రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఓహో, స్టడీ చేసేటప్పుడు చదవటం ద్వారా, ప్రార్థన చేసుకొని చదవటం ద్వారా ఈ రెస్పాన్స్ వస్తుంది. కనుక ఇక్కడ నుండి అదే చేయాలి. వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. చూసినప్పుడు ఇది బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, ఇక ఇక్కడ నుండి అది చేస్తూ ఉండాలి, అంతే. ఇక అదే కీ తెలిసిపోయింది మీకు. సో అభ్యసనం అన్నీ. నేను ఒక పత్రిక ధ్యానం చేసిన తర్వాత ఫిలిప్పీ పత్రిక చెప్పా, ఇదే మోడల్లో మీరు ఎఫెసీ పత్రిక ధ్యానం చేయండి, మీకు అర్థమవుతుంది. సో చేయాలి అప్పుడు మనం అభ్యాసంలోకి వెళ్ళాలి. కనుక ఆ రీతిగా ట్రయల్స్ అన్నీ కూడా మనం చేస్తూ ఎర్రర్స్ని తగ్గించుకొని ఈ దైవభక్తి విషయ అభ్యసనలో ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు మనలందరినీ సిద్ధపరచునుగాక. రెండు బాగా ప్రార్థన చేయండి. అమృతరావు గారు ప్రార్థన చేస్తారు. నా గురించి ప్రార్థన చేయండి. ఈ రాత్రి నేను బయలుదేరి కావలి వెళ్ళాలి. రేపు ఉదయానికల్లా చేరతాం. విజయవాడ మాకు 12:30కి బస్సు. సో 12:30కల్లా విజయవాడ చేరి అక్కడ నుండి కావలి వెళ్ళి రేపు 12, 13, 14 కావలిలో ఉంటాము. తర్వాత 15, 16, 17 కందనాతిలో ఉంటాము. తిరిగి శనివారం నైట్ బయలుదేరి తిరిగి వస్తాం. సో మా ప్రయాణాల గురించి ప్రార్థన చేయండి. నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మిక్కిలి కనికరము తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో నేను స్తుతించడానికి, గణపరచడానికి నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా.
ఎందరికో లేని గొప్ప భాగ్యం మాకు ఇస్తూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, ఖచ్చితత్వముగా నాయన మేము ప్రయత్నం చేస్తే ప్రభా అది అభ్యాసం అవుతుందని ప్రభా నీ దాసుడు సెలవిచ్చారు ప్రభా. అవును ప్రభా, ముందు ప్రయత్నాలు ఉంటే అదే అభ్యసనం వస్తుందని ప్రభా మేము తెలుసుకున్నాం ప్రభా. మేము అభ్యసనం చేయడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. ఇదిగో ప్రభా తండ్రి, ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా నాయన అనేక సత్యాలు మాకు నాయన వినిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. దాన్ని ఆచరించడానికి నాయన వేగరము తొందరపడటానికి మాకు సహాయం దయచేయండి ఆయన. ఇదిగో ప్రభా నీ దాసుడి యొక్క పరిచర్యను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నానా నాయనా. నాయన నీ పరిచర్లో ఉంటుండగా నాయన నీ కాపుతులను భద్రతను దయచేయండి ప్రభా. విరామము లేని సేవ ప్రభా సహాయం దయచేయండి ఆయన. ఎవరైతే ప్రయాణం వేసి ఉన్నారు ప్రభా, ప్రయాణంతట్లో నీ కాపుతను దయచేయండి ప్రభా. ప్రయాణిస్తున్న వాహనాల్లో మీరు తోడుగా ఉండి నాయన. నాయన ఆ వాహనంలో ఎటువంటి తొందరలు ప్రమాదాలు రాకుండా రానికుండా కాపాడమని మాత్రమే వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి ఆయన. నీ పని చేయవారిని ప్రభా మీరు ఎత్తిపట్టుకుంటారు కదా ప్రభా. నీ దాసుని ఎత్తిపట్టుకున్నామని మాత్రమే వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి ఆయన. ప్రభా నాయన, ఇక నీ దాసుడికి ప్రభా అనారోగ్యంగా ఉంది ప్రభా. అనారోగ్యాన్ని ప్రభా స్వస్థపరచమని మాత్రం వేడుకుంటున్న సహాయం దయచేయండి ఆయన. ఇప్పుడే చెప్పారు ప్రభా, కష్టాలు ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి ప్రభా. కానీ లక్ష్యము కలిగి మేము మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. నీ దాసుని నాయన ఎత్తుకొట్టుకునండి నాయన. ఆత్మీయంగాను శారీరకంగాను నాయన సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. ఆ బ్యాక్ పెయిన్ నుంచి ప్రభా విడుదల దయచేయండి ప్రభా. నీ హస్తం నాయన నీ దాసునికి తోడుగా ఉంచండి ఆయన. నాయన కుటుంబానికి కూడా నీ కాపుదలను దయచేయండి ఆయన. ప్రయాణాల్లో ప్రభా వెళుతుండగా ప్రభా కుటుంబం కూడా చుట్టూ కూడా నీ కాపుదలను దయచేయండి ఆయన. ఎటువంటి తొందరలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా నీ దాసుని కుటుంబానికి కూడా నీ కాపుదలను దయచేయమని త్వరలోనే యేసుక్రీస్తు వారు కొంచెం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసం, ఆదరణ చేరిన మనకును, లోకములు ఆయన కొరకు సాక్షులుగా జీవిస్తున్న జనాంగానికి, విశేషంగా భూటాన్ ప్రాంతంలో పరిచర్యకు వెళ్ళిన సహోదరుడు ప్రసాద్ మరియు అతని కుటుంబానికి, దేవుని యొక్క లేఖనాలను ప్రతిదినం ధ్యానిస్తున్న ఆయన జనాంగానికి అంతటికి, మా ప్రయాణాలకు పరిచర్యలకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి.